మణిపూర్ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాల నుంచి మేతీస్కి కూకీస్కి ఉద్రిక్తతలు ఉన్నాయని మనకు తెలుసు. రీసెంట్గా ఒక ఎపిసోడ్ జరిగింది. దాదాపు 3 సంవత్సరాల క్రితం నుంచి ఒక మేతీ అబ్బాయి ఇంకో కూకీ అమ్మాయి ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ముఖ్యంగా మేతీ అబ్బాయి, అతని పేరు రిషికాంత్ అనమాట, కూకీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈ టైంలో ఈ మేతీస్కి కూకీస్కి మధ్య కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యాయి. దాంతో వాళ్ళ పెళ్లి కూడా కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తున్నారంట. తర్వాత వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళైనట్లు, వివాహం చేసుకున్నట్లు సోర్సెస్ చెప్తున్నాయన్నమాట. రీసెంట్గా రిషికాంత్ ఎవరైతే మేతీ అబ్బాయి ఉన్నాడో తన కూకీ భార్యను చూడటానికి పేరు కూడా మార్చుకుని, అంటే కూకీ భాషలో తన పేరు కూడా మేతీ భాష నుంచి కూకీకి మార్చుకుని కూకీ వాళ్ళ పేరు పెట్టుకుని వెళ్ళారంట. ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్న వాళ్ళ పర్మిషన్ తీసుకుని, లోకల్ పర్మిషన్ తీసుకుని వెళ్ళారంట. మా ఏరియాస్లోకి ఎందుకు వచ్చావు, ముఖ్యంగా ఈ ప్రాంతం చురాచాంద్పూర్ అనమాట, ఈ ప్రాంతంలో కూకీ డామినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, మా ప్రాంతంలోకి ఎందుకు వచ్చామని చెప్పి అతను ఎత్తుకుపోయి చంపేసినట్లు వార్తలు వస్తున్నాయి అనమాట. యునైటెడ్ కూకీ నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ గ్రూప్ అతన్ని చంపేసినట్టు తెలుస్తోంది. మనకు తెలుసు మణిపూర్లో సూ అగ్రిమెంట్, సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఏ గ్రూప్ అయితే ఇతను చంపేసిందో ఆ గ్రూప్ సూలో కూడా లేదని తెలుస్తోంది. యునైటెడ్ కూకీ నేషనల్ ఆర్మీ వాళ్ళు మాకు ఈ గవర్నమెంట్ వద్దు, మాకు పీస్ వద్దు, మాకు ప్రెసిడెంట్స్ రూల్ కంటిన్యూ అవ్వాలి, అప్పుడే మాకు కాస్త హక్కులు ఉంటాయని చెప్పి గత 2-3 సంవత్సరాల నుంచి మణిపూర్లో విపరీతమైన అల్లర్లు, ఒకళ్ళు చంపుకోవటం, దాంతో హింస చెలరేగటం అండ్ ఆ టైంలో ప్రెసిడెంట్స్ రూల్ పెట్టడం మణిపూర్లో ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. అయితే మనకు తెలుసు భారతదేశంలో జాతులు, కులాలు, మతాలు చాలా ఉన్నాయి. అయితే మేతీస్ కూకీస్ మధ్య కూడా ఇలాంటి గొడవలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా, ఎవరైతే కూకీ అమ్మాయి మేతీ అబ్బాయి ఉన్నారో ఇద్దరు కూడా ఫోన్లో టచ్లో ఉంటాం. ఇద్దరు వేరు ప్రాంతాల్లో ఉన్నా మనకు తెలుసు. అక్కడ కూకీస్ హిల్ రీజియన్లో ఉంటారు, మేతీస్ వ్యాలీలో ఉంటారనమాట. అయితే ఇద్దరి మధ్య ఫోన్ కాంటాక్ట్ టచ్ ఉంది. ఇతను భార్యను చుట్టానికి వెళ్తే ఇతన్ని చంపేశారని చెప్పి కూడా కథనాలు వస్తున్నాయి. ఈ టైంలో అసలు ఇండియాలో మనం చూస్తే గనక రకరకాల మతాలు కానీ జాతులు కానీ ఇన్ని ఉన్నాయి. ముఖ్యంగా మణిపూర్లో కూకీస్ మేతీస్ మధ్య ఇంత, అంటే అమాయకులను కూడా కేవలం పెళ్లి చేసుకున్నందుకు మాత్రాన ఆ అబ్బాయిని ఎత్తుకెళ్ళి చంపేయడం అనేది పెద్ద ప్రశ్నార్థకమైంది. ఇదే టైంలో అసలు మణిపూర్లో భవిష్యత్తులో పీస్ సంబంధించి గవర్నమెంట్ ఇంకా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా అందరూ ఆశిస్తున్నారు.